ఊరంతా గూడు పుటాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇట్లనే గ్రూప్ 2 కూడా, అట్లనే గ్రూప్ 3 కూడా, దానికి ఒక 5 లక్షల మంది, దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈరోజు హాజరుగానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. గ్రామ గ్రామాన మీరు చెప్పండి, 10 ఏళ్ళు పరీక్షలు పెట్టలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చిన ఎంబడే 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 9 తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు? అన్ని పరీక్షలు 2022లో నోటిఫికేషన్ ఇచ్చినవే. ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవి చేస్తారు. సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని, నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూతపడదా అని వస్తారు. ఇంత సిగ్గు తప్పిపోయారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు 6 అడుగులు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే తెచ్చుకోలే. పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకొని శ్రీకాంతాచార్య అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే ఎన్నడనా? మళ్ళీ ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాటిలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాహార దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు. పొద్దుటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా. పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి, ఆమరణ నిరాహార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు.
ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామాన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో 1000 కోట్ల 100,000 రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటుల్లోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్దీ పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అన్నా పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా అని. వేస్తే పోతుంది, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టం ఏం లేదు. కానీ పిల్లల జీవితాలు ఆగమైపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో. 10 ఏళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్ కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్కు లేకపోతే కేటీఆర్కి హరీష్కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూర్చోవాలి, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు. 10 ఏళ్ళు మంత్రులు అనుభవించిన మీరిద్దరు ఈరోజు ఎమ్మెల్యేలు, మీరు వచ్చి కూర్చోండి. ఈ వాదనలో నిజం ఉంటే 2 ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా, కూర్చోండి 10-15 రోజులు. మీరు చెప్తున్న వాదన నిజమైతే 10-15 రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించారు కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి. ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బావబామర్దులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్షకని నేను అడుగుతున్నా. గ్రామాలలో మీరు నిలదీయండి, మన చెప్పండి, మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టురు, పట్టుకొచ్చురు, కూర్చోబెట్టురు, కట్టేయమని చెప్పురు ఆర్ట్స్ కాలేజ్ ముందల. అప్పుడు తెలుస్తుంది